హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 12వ పాఠం శీతోష్ణ స్థితి క్లైమేట్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. వేసవి కాలంలో పశ్చిమ భారతదేశ గరిష్ట ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెంటీగ్రేడ్. శీతాకాలంలో కాశ్మీర్లోని లే ప్రాంతం ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది? -45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత. వేసవి కాలంలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోతుంది. జస్కర్ శ్రేణులకు ఉత్తర భాగంలోని హిమాలయాలలో రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతంలో సంభవించే వార్షిక వర్షపాతం 10 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఈశాన్య భారతదేశ వార్షిక వర్షపాతం 400 సెంటీమీటర్లు. దక్షిణ భారతదేశంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది? 75 నుండి 200 సెంటీమీటర్లు. భారతదేశ శీతోష్ణ స్థితి రకం ఆయన రేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఋతువులను బట్టి భారతదేశ శీతోష్ణ స్థితి ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి శీతాకాలం డిసెంబర్ ఫిబ్రవరి, వేసవికాలం మార్చి మే, నైరుతి ఋతుపవన కాలం జూన్ సెప్టెంబర్, ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నవంబర్. శీతాకాలంలో భారతదేశ దక్షిణ భాగంలో నమోదయ్యే ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. శీతాకాలంలో భారతదేశ ఉత్తర మైదానాలలో నమోదయ్యే ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్. భారతదేశంలో సంవత్సరంలో అతి శీతలమైన నెల జనవరి. జనవరి మాసంలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో గోధుమ, బార్లీ పంటలకు అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలకు కారణం మధ్యధరా సముద్రంలో వాయుగుండాల వల్ల సంభవించే పవనాలు. వీటినే పశ్చిమ విక్షోభాలు అంటారు. వేసవి కాలంలో సూర్యుడు ఏ వైపుకు ప్రయాణించడం వల్ల మార్చి నెల నుండి క్రమేణా ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది? ఉత్తరార్ధగోళం వైపు. ఏప్రిల్ మాసంలో పీఠభూమి ప్రాంతంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాబడుతుంది? 38 డిగ్రీల సెంటీగ్రేడ్. ఏప్రిల్ మాసంలో గుజరాత్, ఒరిస్సా ప్రాంతాలలో నమోదయ్యే ఉష్ణోగ్రత ఎంత? 38 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్. మే మాసం మధ్యలో మధ్య పశ్చిమ భారతదేశంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన. మే నెల మధ్యలో మధ్య భారతదేశంలో ఏర్పడే బలమైన అల్పపీడనంను డాష్ అంటారు? అంతర ఆయన రేఖ అభిసరణం. పశ్చిమ భారతదేశం నుండి మైదాన ప్రాంతానికి అంటే మే మరియు జూన్ మధ్య వీచే ప్రాంతీయ ఉష్ణ పవనం లూ పవనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వేసవి ఋతువులో అంటే మే జూన్ మధ్యలో ద్వీపకల్ప భారతదేశంలో పడే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు వివిధ పేర్లు. మామిడి జల్లులు ఆంధ్రప్రదేశ్, కేరళ. చెర్రీ బ్లాసమ్స్ కర్ణాటక. కాల్ బైసాకి పశ్చిమ బెంగాల్. బోర్దాయ చిల్ల దీన్ని బర్దోలి చిర్హా అస్సాం.
బోర్దాయి జిల్లా లేదా బర్దోలి చిర్హా అనేవి ఏ ప్రాంత స్థానిక తుఫానులు? అస్సాం. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత కొరియాలిస్ శక్తి ప్రభావం వల్ల వక్రీభవనం చెంది భారత భూభాగంలోకి ప్రవేశించే పవనాలు నైరుతి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందుతున్న ప్రాంతాలు: పశ్చిమ కనుమలు 250 సెంటీమీటర్ల నుండి 300 సెంటీమీటర్లు. ఈశాన్య ప్రాంతం, వీటిని ఈశాన్య ప్రాంతాలు: మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్ 1141 సెంటీమీటర్లు, చిరపుంజి 1087 సెంటీమీటర్లు వర్షపాతం పొందుతున్నటువంటి ప్రాంతం ఈశాన్య ప్రాంతం. నైరుతి రుతుపవనాల వల్ల అల్ప వర్షాన్ని పొందుతున్న రాష్ట్రాలు: పశ్చిమ ప్రాంతం 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం, తమిళనాడు ప్రాంతం, పీఠభూమి మధ్య ప్రాంతాలు, వర్షాఛాయ ప్రాంతాలు 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం పడుతోందన్నమాట. ఈశాన్య రుతుపవన కాలంలో సూర్యుడు ఏ వైపుకు ప్రయాణించడం వల్ల అక్టోబర్ నెల నుండి క్రమేణా ఉష్ణోగ్రత తగ్గుతూ పోతుంది? దక్షిణార్ధగోళం వైపుకు. ఈశాన్య రుతుపవన కాలంలో పంజాబ్, హర్యానా ఉత్తర మైదానంలో నమోదయ్యే ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈశాన్య రుతుపవన కాలంలో దక్షిణ భారతదేశంలో నమోదయ్యే సరాసరి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్. తిరోగమన రుతుపవనాలు లేదా ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతాన్ని పొందుతున్న రాష్ట్రం తమిళనాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో
చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు.